భక్తివన్న ప్రేక్షకులు శుభోదయం 11/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత ఉత్తరాయణ శశి ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష అష్టమి బుధవారం అష్టమి ఉదయం 9:36 వరకు ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8:51 వరకు, అష్టమి రాత్రి 2:24 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8:51 వరకు, వర్జున్ తెల్లవారుజామున 5:20 నుండి ఉదయం 6:36 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 11:46 12:33 వరకు, సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం 6:04, అమృత గడియలు ఉదయం 10:46 నుండి 12:32 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు అష్టం అవడం వల్ల. అలాగే వజ్రయోగం అయితే ఉంది ఉదయం 8:09 నుండి, బాలువ మధ్యాహ్నం 1:21, కౌలవకరణం రాత్రి 2:24, పునర్వసు నక్షత్రం 1వ పాదే అర్కః, పునర్వసు నక్షత్రే ప్రథమ పాదే గురు వక్రత్యాగ, గురువుగారు వక్రత్యాగం చేస్తూ ఉన్నారు. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి ప్రతి పనిలో ఈరోజు ప్రతికూలతలు, అశాంతి, ఏ పని పూర్తిగా విచారం. వృషభ రాశి వారికి ధనం కోసం చేసే ప్రయత్నాలు ఫలించుట, ఓర్పు అవసరం, దానివల్ల కొన్ని పనులు సాధించుకునే అవకాశం ఉంది. మిథున రాశి వారి వివాహాది ప్రయత్నాల్లో లాభాలు, శత్రువులు దూరం అయ్యే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి శ్రమతో ఈ రోజు పనులన్నీ పూర్తవుతాయి, రుణములు చేయగలుగుతారు, రుణదాతల యొక్క ఒత్తిడి కూడా తగ్గే అవకాశం, రుణాలు ఏమైనా మంజూరు అయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారి తెలియని భయము, అశాంతి వెంటాడుట, దేవత ఆరాధన తప్పక ఈ రోజున చెయ్యాలి. అలాగే కన్యారాశి వారి ధనమునకు ఇబ్బందులు తప్పకపోవచ్చు, కోపం వల్ల నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. తులారాశి కుటుంబంలో అశాంతి, అనారోగ్యంతో ఇబ్బంది, విచారం. వృశ్చిక రాశి వారికి గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు సంజాయిషి చెప్పుకోవాల్సి రావడం, అలాగే ధనం కూడా కొంచెం ఖర్చు అవ్వడం, అశాంతి, విచారంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారి శుభభూలికి వ్యయము, శ్రమాధిక్యత ఉండే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి స్వల్ప వ్యాపారాల్లో అభివృద్ధి, ధనలాభం, ఉద్యోగస్తులకైతే లాభాలు, ప్రయాణ సౌఖ్యం. కుంభరాశి వారి వివాదాలకి దూరంగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి, ధనం విషయంలో సమస్యలు ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి అనుకోని ధనలాభాలు, రుణములు తీరుట, కుటుంబ ఆనందం. అష్టమి బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. తెలుగు వన్